రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రతి సంవత్సరం మాదిరి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు నిమజ్జనంపై 3 దశల్లో సమీక్ష చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత సంవత్సరం కంటే ఇంకా మంచి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రారంభం కానున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46వ సామూహిక వినాయక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నగర మేయర్ గారు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులందరితోటి సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం. ప్రజల సహకారం, నిర్వాహకుల సహకారం అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య వర్షాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అటువంటిది జరగకుండా విద్యుత్ శాఖ సూచనలు కావచ్చు, పోలీస్ శాఖ వారి యొక్క సహకారం తీసుకొని జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసింది. కాబట్టి భక్తులు కానీ, నిర్వాహకులు కానీ ప్రజలు సహకరించండి. ఈ గణేష్ ఉత్సవము హైదరాబాద్ శోభను పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాల్లో దేశమంతా కూడా ఆకర్షింపబడే విధంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉచిత విద్యుత్తును కూడా మండపాలకు ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలుగజేయడానికి నిధులకు ఎటువంటి కొరత లేకుండా ఏర్పాటు చేస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, అదేవిధంగా భక్తులు, మంటపాల నిర్వాహకులు, ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు, అవి ఆదేశాలుగా భావించకుండా కొంత సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా, ధార్మికత్వము అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దిశలో అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. సార్, ఈ మధ్య కాలంలో జరగద్దు, మంచిది, మనం భక్తి ఇతరులకు ఇబ్బంది కలగదని ఇప్పుడే విశ్వ హిందూ పరిషత్ తరఫున వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. నిర్వాహకులకు వాళ్ళ పక్షాన కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా ఆగమానికి సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, మళ్ళీ 9 రోజుల పూజకు సంబంధించి 3 ప్రక్రియలలో భక్తి, పారవశ్యము, పూజ, పునస్కారం ఉండాలి తప్ప ఇతరులకు అసౌకర్యము, ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దని భాగ్యనగర సమితి వాళ్ళు స్పష్టంగా వాళ్ళే కొన్ని సూచనలు కోరినారు మీ ముందే. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వచ్చి భాగ్యనగర్, బాలానగర్, ఖైరతాబాద్ అన్ని నిర్వాహకులు కూడా వాళ్ళ ఆ విధమైనటువంటి ఆలోచన వాళ్ళకే ఉంది. కాబట్టి నిర్వాహకులకు వాళ్ళు తప్పకుండా తగిన సూచనలు, సలహాలు చెప్తారని ఆకాంక్షిస్తాం. పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాలు, అనైతిక పద్ధతులను తగ్గించడానికి ట్రూత్ ల్యాబ్స్, జినోమ్ ఫౌండేషన్ సంయుక్తంగా IVF అదేవిధంగా ICSI అనే కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ గాంధీ తెలిపారు. సరోగసి వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలు, అనైతిక పద్ధతులను ఎదుర్కొనడానికి ఒక కొత్త కార్యాచరణ ప్రారంభించామన్నారు. దేశవ్యాప్తంగా మనం వింటున్నాము, న్యూస్ పేపర్లో చూస్తున్నాము. లాస్ట్ 2-3 వారాలుగా న్యూస్ పేపర్లో చూసి మేము ట్రూత్ ల్యాబ్స్ అండ్ జినోమ్ ఫౌండేషన్ కలిపి ఒకే చోట మేము పెట్టాం. కాబట్టి మేము కన్సర్న్ ఫీల్ అయ్యి దీన్ని ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలి అని ఆలోచించి మేము ట్రూత్ ల్యాబ్స్ అండ్ జినోమ్ ఫౌండేషన్ 2 నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ సెటప్ అవుట్ ఆఫ్ సొసైటల్ కన్సర్న్, అంటే సొసైటీ గురించి పెట్టింది. కాబట్టి ఏం చేయాలని చూస్తే మేము ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయని చెప్తాను. ప్రివెన్షన్ ఆఫ్ IVF ఫ్రాడ్స్ మన చేతిలోనే ఉంది. మీరు 2 సూత్రాలు చెప్తున్నాను. డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి సర్టిఫికెట్స్ తీసుకోగలిగితే మీరు ముందే చెప్పొచ్చు, మా బేబీ పుట్టిన తర్వాత మా ముగ్గురిది పేరెంటేజ్ టెస్ట్ మాకు కావాలి, మేము చేయించుకుంటాము, మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళు అడుగుతారు. అడిగితే వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తున్నారు. అలా తీసుకుంటే ఆ పేరెంటేజ్ టెస్ట్ వలన ఇప్పటికే కాకుండా ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా పనికి వస్తుంది. యాక్సిడెంట్ జరిగినా, ఇంకో రకంగా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వచ్చినా జరుగుతాయి అనమాట. మేము కేసు చేస్తున్నాము అది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నారు మీరు, బేబీ సెల్లింగ్, బేబీ బయింగ్ చూస్తున్నారు ఇది, అండ్ బేబీ స్టీలింగ్ అవి కూడా చూస్తున్నారు. ఇది మేము చేస్తున్నాం, కేసులన్నీ స్టీలింగ్ చేస్తున్నాం. అవన్నీ ఎక్కడో దొరుకుతారు. మేము లాస్ట్ టైం మైక్రోసాఫ్ట్కి వెళ్తే, ఏమండి మీ కంట్రీ వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపడతారా అని చెప్పారు. గుర్తుపట్టాను. మరి ఆరిజిన్ తెలుసు అని చెప్పారు. ఆరిజిన్ మనకు తెలియదు. అది
ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్లి వేరే చోట వేస్తారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉంది అని జక్కల రమాదేవి తెలిపారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవంలో ఆమె గౌరవ డాక్టరేట్ పొందింది. నేను నా చదువు అంతయు కూడా కాజీపేటలోనే జరిగింది. నాకు 2 అన్నయ్యలు 2 చెల్లెళ్ళు. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పారండి, 4ంటికి లెగాలి, చదువుకోవాలి, మేము వెళ్తే స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే చదువుకోవాలి. ఈ సిస్టమ్ మాకు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ రైల్వే ఉద్యోగి అయినందువల్ల మేము ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఒక అదృష్టం మాకు కలిగింది. అందుకని మాకున్న టీచర్స్ కూడా అక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, చాలా మంచి టీచర్స్ దొరకడం మా అదృష్టము. నేనే కాదండి, రైల్వే స్కూల్ నుంచి చాలామంది, కొన్ని వందల మంది ఒక ఉన్నత స్థాయిలో ఇప్పుడు టాప్ కార్పొరేట్స్లోను, గవర్నమెంట్ జాబ్స్లోను, యూనివర్సిటీస్లోను జాబ్ చేస్తున్నారండి. దిస్ క్రెడిట్ ఓన్లీ గోస్ టు ద రైల్వే స్కూల్ స్టూడెంట్స్ అండి. ప్రైవేట్ స్కూల్లో చదివించలేని ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ రైల్వే ఎంప్లాయీస్కి ఈ దొరికిన ఒక అదృష్టం అని భావించవచ్చు. తర్వాత నేను డిగ్రీ చేసిన తర్వాత ఎంసీఏలో సీట్ వచ్చినప్పుడు నేను నా పేరెంట్స్ని ఎంతో కన్విన్స్ చేసి ఫస్ట్ అనంతపూర్ జేఎన్టీయూలో నాకు ఎంసీఏలో సీట్ వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో కుక్కట్పల్లి జేఎన్టీయూకి ట్రాన్స్ఫర్ అయ్యాను. మా తండ్రి గారైన గొర్రె రాజన్ బాబు గారు అస్వస్థతకి గురై మరణించటం వల్ల నా పెళ్ళి 1 మంత్లోనే చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా మా అత్తగారు మెట్టినింటి జక్కుల ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో, నా హస్బెండ్ జక్కుల మోహన్ కుమార్ ప్రోత్సాహంతో నేను ఫర్దర్ కంటిన్యూ ఎడ్యుకేషన్ చేయగలిగానండి. సో పెళ్ళైన తర్వాతనే నా ఎంసీఏ, ఎంటెక్, ఇప్పుడు పిహెచ్డి, యూజీసీ నెట్ కూడా క్వాలిఫై అయ్యానండి. ఇప్పుడు ప్రస్తుతం నేను గురుకుల డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో పనిచేస్తున్నాను. హబ్సీగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాచారంలోని పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు. కేబుల్ల వల్ల రామంతపూర్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు సూచనల మేరకు నాచారంలో కేబుల్లను తొలగిస్తున్నారు. కరెంటు స్తంభాలకు ఇష్టం వచ్చినట్లు వైర్లు వేయడం వల్ల కరెంటు వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణ కొరకు విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ మొన్న జరిగిన సంఘటనే కాకుండా ఇంతకుముందు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు రానున్న గణపతి మన గణేష్ చవితికి అమ్మవారి దాంట్లో కూడా ప్రాబ్లంగా ఉంటుంది. తర్వాత ఏదైనా మా ఈ కేబుల్ వైర్లన్నీ మా లైవ్ వైర్ల పైననే ఉంటున్నాయి. వాటి తెగి పడినప్పుడు కూడా విద్యుత్ ఘాతానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా మా యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు ఏమని చెప్పారంటే ఏవైతే విద్యుత్కి మనకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పారు. సో ఆ ఆదేశానుసారంగా ఏదైతే ప్రజలకి అండ్ విద్యుత్ స్తంభాలకి, విద్యుత్ వైర్లకు విభాగంగా ఉన్నాయో వాటిని మాత్రం తొలగిస్తున్నారు. అంటే ఇది ఓన్లీ అందరికి వర్తిస్తుందా? ఓన్లీ అందరికీ అంటే ఇప్పుడు కొన్ని నెట్వర్క్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళు సపరేట్గా పోల్స్ చేసుకొని సపరేట్గా లైన్స్ గుంజుకొని విద్యుత్ స్తంభాలకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాము. అలాంటి వాళ్ళకి మేము టచ్ చేయము. ఓన్లీ మా విద్యుత్ స్తంభాలకు బండలుగా వైర్లు కట్టి మా వాళ్ళకు కూడా ఈవెన్ ఒక విద్యుత్ స్తంభాన్ని ఎక్కడం కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాము. కాబట్టి అలాంటివి ఏమున్నా మేము తొలగించడం. బాలిక హత్య కేసులో విచారణ చేస్తున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ను సైతం సేకరిస్తున్నామని అన్నారు. విచారణలో భాగంగానే ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామని, ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం 3 విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. జరిగిన పాపం నుంచి ఇన్వెస్టిగేషన్ సార్ ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారంటున్నారు, ఎంతమందిని తీసుకున్నారు? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, వీఆర్ ఇంటరాగేటింగ్. ఓకే, పాపకి ఎన్ని స్టాపింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నారు. ఓకే, 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ ఎక్కువ ఇంజరీ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి.
అది మీ స్టమక్ మీద కూడా ఒక 7. ఓకే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది, అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్. ఓకే, ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ ఉన్నారు? ఎన్ని టీమ్స్ పనిచేస్తుంది? దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేస్తాయి. ఓకే, పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అక్కడ సంగారెడ్డి మూవ్ అయిందా? తెలుసుకున్నాను, రాలేదు, బట్ we have suspicion on some persons. We are working out. Sir, Sanjay Rao అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని we are verifying all the angles. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సార్, సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. we will do it. Thank you. సార్, ఈ సంజీవ రావుని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు సార్. అది అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక 2-3. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్, సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు? ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్. వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేసు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము చెరువు వద్ద భారీ వర్షాలకు చెరువు నుండి కాలనీలకు రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఇండ్లలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. డ్రైనేజీ నిండడంతో కాలనీలో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెరువు పొంగడంతో చేప పిల్లలు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. రోడ్డుపైన పారుతున్న నీరు వల్ల రోడ్లు అన్నీ గుంతలమయం అవడంతో ప్రజలు ప్రయాణాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. కాలనీలో నివాసం ఉంటున్న పాదాచారులకు ఇబ్బందికరంగా మారింది. స్థానికులు మాట్లాడుతూ చెరువులో ఉన్న తూములను సరిచేసే విధంగా వెంటనే ఉన్నతాధికారులు పరిశీలించాలన్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ గ్రూప్లో ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ ఎండి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సిఇఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలోనూ వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించి కార్యాలయాల్లో ఐటీ అధికారులు, సిఆర్ఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. వినాయకుడి నవరాత్రుల సందర్భంగా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ నేతృత్వంలో నేడు వినాయక మండపం నిర్వాహకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశం నిర్వహించుకున్నామన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ నుండి సూచనలు, సలహాలు తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్లో సమన్వయం చేశామని చెప్పారు. ట్రాఫిక్, ఫైర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలనేది వివరించామని చెప్పారు. కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే గణేష్ నవరాత్రులు సాఫీగా జరుగుతాయని, గత సంవత్సరం లోపాలను దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల నుండి సూచనలు, సలహాలు తీసుకుని అన్ని శాఖల అధికారులతో వాటిని సమన్వయం చేస్తామని తెలిపారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి గణేష్ ఉత్సవ నిర్వాహకులతోటి, అదేవిధంగా జోనల్ కమిషనర్ కుకట్పల్లి గారు, వివిధ శాఖలు, పోలీసు వారు అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు ఇక్కడ కుకట్పల్లి పోలీస్ లిమిట్స్లో పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ నుంచి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ తెలుసుకోవడం జరిగింది. దానికి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వివిధ అధికారులు స్పందించారు. వాళ్ళు ఏమేం చేయగలుగుతున్నారో చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, రోడ్స్కి సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఫైర్కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపడుతున్నాం అన్నీ కూడా వివరించాము.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాల్ని సమర్థవంతంగా శాంతియుతంగా నిర్వహించారు. లాగా ఈసారి కూడా గణేష్ నిమజ్జనం చాలా సమర్థవంతంగా చేయాల్సి ఉంటుంది. దీనికి ఏదైనా లాస్ట్ టైం లోపాలు ఉన్నాయో దీనికి ఎట్లా పరిష్కరిస్తూ ఈసారి ముందుకు వెళ్ళొచ్చు, దీనికి ఈ సమావేశం చేయడం జరిగింది. అందులో కొన్ని మంచి సలహాలు సూచనలు కూడా ఉన్నాయి. దీనికి అన్నీ పరిష్కరిస్తూ అమలు చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసేసి ఈసారి లాస్ట్ టైం కంటే బెటర్గా చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక జాయింట్ ఎఫర్ట్ తీసుకొని ముందుకు వెళ్తాం. అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను తొలగించాలని సుల్తాన్పూర్ హిందువులకు అండగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు స్థానిక హిందువులతో కలిసి ధర్నాను చేపట్టారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की।